జై శ్రీ సీతారాం. 14 సంవత్సరాలు మన రాముల వారిని అయోధ్య నుంచి దశరథ మహారాజు గారు బహిష్కరించారు పాలిటిక్స్ వల్ల. ఈ ప్రాసెస్ లో సీతమ్మ వారు లక్ష్మణ స్వామి ఆయనతో పాటు జాయిన్ అయ్యారు. అక్కడ రావణాసురుడు మన సీతమ్మ వారిని అపహరించాడు. ఈ ప్రాసెస్ లో రాముడు లక్ష్మణుడు వెతకడానికి వెళ్తుండగా కబందా అనే రాక్షసుడితో పోరాడాల్సి వచ్చింది. సో కబందాని డిఫీట్ చేసిన తర్వాత కబందా ఏం సజెస్ట్ చేశాడంటే యూ గో టు సుగ్రీవ అండ్ హీల్ ట్రై టు హెల్ప్ టు ఫైండ్ ద సీతమ్మ వారు అని చెప్పారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరూ పంబా సరోవర్ దాకా వస్తే అక్కడ సుగ్రీవుడు వీళ్ళిద్దరిని చూసి భయపడి వాలి పంపించాడు అనుకొని మాతంగి ఋషి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఎందుకు మాతంగి ఋషి ఆశ్రమానికి ఒకసారి వాలి వస్తే ఆయనకి శాపం వచ్చింది. 4 మైల్స్ లో ఆశ్రమం 4 మైల్స్ లో వాలి కనుక వస్తే హిల్ బి డెడ్ అని. సో వాలి వస్తే చనిపోతాడని భయపడి మాతంగి ఆశ్రమంకి సుగ్రీవుడు వెళ్తాడు. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ఈ ప్రాసెస్ లో దాని తర్వాత మన హనుమంతుల వారిని ద మోస్ట్ ట్రస్టెడ్ మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ వాళ్ళిద్దరు ఎవరో కనుక్కోమని పంపిస్తే మన హనుమంతుల వారు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళడానికి మెండికెంట్ గా అంటే ఒక బ్రహ్మచారిగా కలిసి విల్ బి టెల్లింగ్, ఓ యోధులారా మీరు భలే ఉన్నారు, చూడ్డానికి మంచి ఏనుగు వంటి స్ట్రెంగ్త్ ఉంది, లైన్ వంటి రాయల్టీ ఉంది, మంచి బౌస్ ఉన్నాయి, షైనీ బౌస్ ఉన్నాయి, మీరు ఈ వజ్రాలు లాంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. ఈ ప్రాసెస్ లో ఆయన కూడా డిస్గైజ్ నుంచి బయటకు వచ్చేసి నేను ఇట్లా సన్ ఆఫ్ వాయు అండ్ దెన్ మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ అని చెప్తారు. వెంటనే రాముల వారు మన హనుమంతుల వారి వే ఆఫ్ టాకింగ్ చూసి చాలా నచ్చి ఈయన ఇంత మాట్లాడాడు, ఈయనకి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం తెలిసి ఉండాలి, ఎందుకంటే అన్ని మాట్లాడినా ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. ఓ లక్ష్మణ, ఐ వాంట్ టు అసోసియేట్ విత్ హనుమాన్ అని చెప్తే లక్ష్మణ స్వామి మన రాముల వారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా హనుమంతుల వారు మన రామలక్ష్మణుల్ని కలుస్తారు. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్.